ఏంటి? ప్రేమ లేఖలు ఏ వయసులో వస్తాయి? ప్రేమించే వయసులో. ప్రేమించే వయసు ఎప్పుడు వస్తుంది? ప్రేమ లేఖలు వచ్చినప్పుడు. ప్రేమ లేఖలు ప్రేమించే వయసు రెండు ఎప్పుడు వస్తాయి? పోయే కాలం వచ్చినప్పుడు. నీ వయసు ఎంత బాబు? 24. వయసులో చిన్న వాడవేనా? కరెక్ట్ మాట చెప్పావు బాబు. నాకు పోయే కాలం రాబట్టే ఈ వయసులో ప్రేమ లేఖలు వస్తున్నాయి. మీరేం బెంగ పెట్టుకోకండి బామ్మగారు. ఈ ప్రేమ లేఖల ప్రహసనానికి త్వరలోనే తెరవేస్తాను. మీ పేరేమిటన్నారు? మోహిని. మోహినా? నేను ఇంకా సుబ్బమ్మ వెంకమ్మ అవుతుంది అనుకున్నాను. అసలు పేరు వెంకమ్మే నాయన. పెళ్ళయ్యాక మోడర్న్ గా ఉంటుందని మా వారు ఈ పేరు పెట్టారు. మోహిని అన్న పేరు గల అమ్మాయి ఎవరైనా మీ వీధిలో ఉన్నారా? నాకు తెలిసినంత వరకు మా వీధి మొత్తానికి మోహిని నేనే. చూడండి బామ్మగారు, బాగా గుర్తు తెచ్చుకోండి. మోహిని అన్న పేరు గల అమ్మాయి ఎవరు మీ వీధిలో లేరా? నువ్వు ఇప్పుడు అడుగుతూ ఉంటే జ్ఞాపకం వచ్చింది. మా వీధిలో లేదు కానీ మా పక్క వీధిలో మోహిని అనే అమ్మాయి ఉంది. డిగ్రీ చేస్తుంది. అది విషయం. ఆ అమ్మాయికి వచ్చే లెటర్స్ అన్ని మీకు ఇచ్చేస్తున్నాడు పోస్ట్ మ్యాన్. సో ఆ అమ్మాయికి ఏదన్నా లవ్ అఫైర్ ఉందో ఏమో కనుక్కుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పదండి. ఇంత చిన్న విషయానికి మీరెందుకు మేడం? మేము వెళ్ళి తెలుసుకొస్తాం కదా. అవును మేడం, జీవితంలో ఒక్క కేసు అయినా సాధించిన తృప్తి ఉంటుంది మాకు. సరే వెళ్ళండి. చాలా సంతోషం అమ్మా. మరి నీ ఫీజు? 1000 రూపాయలు ప్లస్ ఖర్చులు. నేను చెప్తాగా, మీరు రండి. బామ్మా, ఈ వయసులో ప్రేమ లేఖలు వస్తే నీకేమనిపించింది? మొదట్లో కాస్త సిగ్గనిపించింది. తరువాత నా వయసు ఏమన్నా తగ్గిపోయిందేమోనని అనుమానం వచ్చింది. ఆ తరువాత మా ఆయనకి ఈ విషయం తెలిస్తే విడాకులు ఇస్తారేమోనని వెన్నులోంచి భయం వచ్చింది. ఇప్పుడు మనసుకు కాస్త నెమ్మది వచ్చింది. మీది ప్రేమ వివాహమా? ఒక విధంగా అలాగే అనుకోవచ్చు. పెళ్లికి ముందు ఆయన నన్ను ప్రేమించారు. పెళ్ళయ్యాక నేను ఆయన్ని ప్రేమించాను. బాబీ, ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచిదా, పెళ్లి చేసుకొని ప్రేమించడం మంచిదా? అసలు ఆ రొంపులోకి దిక్కుండా ఉంటే మంచిది. అసలు ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవటం. ప్రేమికులు ఎప్పటిలోపల పెళ్లి చేసుకోవాలి? ప్రేమించుకొచ్చే గర్భం విషయం నలుగురికి తెలిసే లోపల. బాబీ, పిసినారి ప్రేమికులంటే ఎవరు? పలకల మీద ప్రేమ లేఖలు రాసుకునేవాడు. ఆపండి ఆపండి, ఇదే ఇల్లు. బేబీ కమాన్ కమాన్ కమాన్. బేబీ ఫాలో మీ. లెట్స్ మేక్ ఎ బ్రీఫ్ అండ్ క్విక్ ఎంక్వైరీ. బామ్ గారు, టేక్ యువర్ సీట్. అమ్మయ్యా, తలుపు తీయాలి. పిల్లలు అనుకున్నావా? చంపేస్తుంది. ఓ ఐఎమ్ సారీ. మోహిని, మోహిని. అమ్మా మోహిని, నేను మాట్లాడుతాను, ఏమనుకోవుగా? ఏమనుకోను. అస్సలు అనుకోవుగా? అస్సలు అనుకోను. మీ తల్లిదండ్రులు గుడ్డివాళ్ళ తల్లి? ఎందుకలా అడిగారు? ఏం లేదు, మోహిని అని నీకంత చక్కని పేరు పెడితేను అనుమానం వచ్చింది. బాబుగారు వస్తే ఇస్తే ఆ లవ్ లెటర్స్ మీకు రావడానికి అవకాశం ఉంది, కానీ ఈ అమ్మాయికి మాత్రం చస్తారా? అంతేగా మరి. పదండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే నారాయణీ నమస్తుతే. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామే. లెటర్స్ వచ్చినట్టున్నా చూడు. మళ్ళీ లవ్ లెటర్ వచ్చిందో ఏమిటో. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా శ్రీరోదాతమ సంభూతే నారాయణే సుస్థిరభావమేవ నమస్తుతే. ఉన్నట్టుగా ఉంది పాపం. లక్ష్మీం జయలక్ష్మీం లెటర్స్ తీసుకుంటా. శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న పరమేశ్వర నువ్వే రక్షించా తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమస్తుతే. ఉత్తరం వచ్చింది సార్. ఓ ఎస్. నమస్తే సార్. ఏమిటి లెటర్స్ ఎప్పుడు నా పేరు మీద వస్తాయి, ఈసారి ఈవిడి పేరు మీద వచ్చింది.
టైంలో సడన్ గా ఇంత గాలి వచ్చింది ఏమిటి? ఓఎస్ బయటికి పోదాం. వీడు ఊరుడు. అమ్మో మా అమ్మ యశోద. అమ్మా కృష్ణ కృష్ణ పాపం ఎవరో ఆర్తనాదం చేస్తున్నట్టుగా ఉంది. ఆత్రాదం కాదే, ఈ తుఫాన్ దెబ్బకి చీర ఎగిరిపోయినట్టుగా ఉంది. ఏమో శ్రీకృష్ణుడు ప్రార్థిస్తున్నట్టున్నాడు. ఎగిరిపోయింది చీర కాదు బాబు, మా చిన్ని కృష్ణుడు. చిన్ని కృష్ణుడా? ఆ కొమ్ము పూరా వాడి తుఫాన్ దెబ్బకి ఎటో కొట్టుకుపోయి ఉంటాడు. కొమ్ము పూరావాడు తుఫానా? వెంట్రుకలు తీసేసిన ఆఫ్రికా ఎలుగుబంటి ఒకటి బూరు కొమ్ము పూరా వదుకుంటూ ఇటే వెళ్ళింది. ఎలుగుబంటి కొమ్ము బూర తుఫానా? చూడమ్మా, ఈ ఎలుగుబంటి దెబ్బకి తట్టుకోలేక నీ చిన్ని కృష్ణ ఎక్కడో దాక్కునుంటాడు. వస్తాడులే, కంగారు పడకు. కంగారు పడతాను. ఆ ఎలుగుబంటే బాబు నా చిన్ని కృష్ణుడు. బాగా ఊదాడా బాబు? అది ఊదుడా? బాధుడు. ఆ బాధుడికి 60 మందికి విరోచనాలైనాయి, 10 మందికి వాంతులైనాయి. మా కాలనీ డాక్టర్ గారు మూర్చిపోయారు, హాస్పిటల్ కూలిపోయింది. ఎవరైనా చనిపోయారా బాబు? ఇంకా లేదు తల్లి, కానీ ఒక విధం మాత్రం తక్షణం బాల్చి తన్నేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు బాబు ఆ వెధవా? ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. ఏం చెప్పమంటారు బాబు, మా ఎలుగుబంటి కృష్ణుడు అలిగి వెన్న తినకుండా ఎటు వెళ్ళిపోయాడో ఏమిటో. వెరీ బ్యాడ్ స్మెల్. ఎక్కడున్నాడో ఏమిటో. అదుగో అదుగో మా కృష్ణుడు పూరాగాను. కృష్ణ కృష్ణ దున్నపోతులా ఉన్నాడు. వాడేమో చిన్ని కృష్ణుట, గౌడి గేదెలాగా ఉంది. ఆవిడేమో యశోదట. వేదా మహాలి వీడును. ప్రియమైన ప్రియమైన మోహిని కళ్ళజోడు లేదు కదా. కళ్ళజోడు పట్టరా. ఇంకెక్కడ కళ్ళజోడు? ఇందాక తుఫాన్ దెబ్బకి కొట్టుకుపోయింది. ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి, దాచి పెడతాను. కళ్ళద్దాలు దొరికాక చదువుకోవచ్చు. అది ఇలా రా. కళ్ళజోడు పోయింది నాకు, ఉత్తరం చదవటానికి నీకెవరు? చదవచ్చు చదవచ్చు. ప్రియమైన మోహినికి నీ ప్రియుడు రాయునది. ప్రియమైన మోహినికి నీ స్నేహితురాలు సుందరమ్మ వ్రాయునది. నువ్వు పక్కన లేకపోతే క్షణం యొక్క యుగంలాగా. మీరు మా పక్క పోర్షన్లో లేకపోవటం వల్ల ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలాగా ఉంది. ఎప్పుడు కరుణించి నన్ను పక్కన చేర్చుకుంటావో, ఎప్పుడు మనం కలిసి మళ్ళీ పక్క పక్కన ఉంటాము. ముఖ్య విషయం, నన్ను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటాను. ఒక ముఖ్య విషయం, మా అమ్మాయి పెళ్లికి మీరందరూ రాకపోతే మేము ఇంటిల్లి పాతివి కలిసి ఆత్మహత్య చేసుకుంటాం. పెళ్లికి రాకపోతే ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? ఎవడో నవ్వుతాడు. ఉండు, కళ్ళతోడు దొరకగానే నేనే వస్తున్నాను రిప్లై ఇచ్చేస్తాను. ఆ దిక్కుమాల కళ్ళతోడు ఎక్కడ పడిపోయిందో ఏమిటో. దానికోసం ఇంకెవరిదైనా కళ్ళజోడు అడిగి పెట్టుకుని ఆ కళ్ళజోడుతో ఈ కళ్ళజోడు వెతుకుతా. బామ్మగారు బామ్మగారు ఏడుస్తున్నారు ఏమిటి? ఎందుకు బామ్మగారు ఏడుస్తున్నారు?
మళ్ళీ ఇంకో లవ్ లెటరా? లవ్ లెటర్ కాదమ్మా, ఆటన్ బాంబు. మా ఆయన ముందు అంటించాడు ఆ పోస్ట్ మ్యాన్ వెధవ. అది ఎప్పుడు పేలుతుందనని భయపడి చూస్తున్నాను. బామ్మగారు, మీకెవరి మీదైనా డౌట్ ఉంటే మాతో చెప్పండి. మీరు అడుగుతూ ఉంటే ఇప్పుడు గుర్తొస్తుంది. నాకు ఒక మనిషి మీద విపరీత అనుమానంగా ఉంది. ఎవరతను? ఒకప్పుడు నన్ను ప్రేమించాడులే. ఎప్పుడు మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ షెడ్ కింద ఒక అరగంట సేపు కూర్చొని నేను పాలు పోయించుకుంటున్నా, పూలు కోసుకుంటూ ఉన్నా, కన్ను ఆర్పకుండా నా వంకే అదిగో మళ్ళీ వచ్చాడు. కావాలంటే చూడండి. బాబీ. ఎస్ మేడం. బేబీ. నో మేడం. ఎస్ మేడం. మీరిద్దరూ వెళ్ళి ఆ ముసలాయనికి ఈ లవ్ లెటర్స్ కి ఈ లవ్ లెటర్స్ కి ముసలాడికి సంబంధం ఉందేమో కనిపెట్టాలి. అంతేగా అరగంటలో విషయం తేల్చేస్తాను. హలో బేబీ, ఫాలో మీ. తాతగారు. వరస్ట్ గా పిలిచావు, నేను పిలుస్తా చూడు. తాతగారు. ఇది మరీ వరస్ట్ గా ఉంది. నోనో. తాతగారు, తాతగారు, తాతగారు ఏదో తన్మయత్వంలో ఉన్నట్టున్నారు. బాబీ, నాకు తెలియక అడుగుతాను, మనుషులు తన్మయత్వంలో ఎందుకుంటారు? పశువులు కారు కాబట్టి. తాతగారు, తాతగారు, తాతగారు. బాబీ పోయాడేమో. తాతగారు, తాతగారు. అమ్మో, వీర కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నాడు. దేన్నో? సంజని. సంజనే? మోహిని కాదా? సంజని మించిన మోహిని ఎవరుంటారయ్యా? సంజయ్ మోహిని, మోహినే సంధ్య, సంజయ్ మోహిని, మోహినే సంధ్య, సంజయ్ మోహిని, మోహినే సంధ్య, సంజయ్ మోహిని. అంటే రోజు ఈయన ఇక్కడ కూర్చొని చూస్తుంది మోహిని కాదన్నమాట, సంజని. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఇదిగోండి గురుగారు, మన ఎమ్మెల్యే గారు అబ్బాయి వచ్చి మీకు ఈ కవర్ ఇమ్మని చెప్పి ఇప్పుడే వెళ్ళాడు. వాడి కర్మ. నేను సాయంత్రం 5 నుంచి 6 వరకు పడమటి ఆకాశంలో సంధ్యను చూస్తూ కాలక్షేపం చేస్తానని వాడికి తెలియదు కాబోలు. ఆ ఎమ్మెల్యే గారు అబ్బాయి ఎంపీ గారు అమ్మాయి ప్రేమించుకున్నారట. ఏదో ప్రాబ్లం వచ్చి మీ గురించి విని మీ సలహా కోసం వచ్చారు. ఓకే, నెక్స్ట్. నేను ఆ అమ్మాయిని ప్రేమించానండి. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. కానీ మా పెళ్లి జరగడం కష్టంగా ఉంది. వాళ్ళ నాన్న ఒప్పుకోడా? వాళ్ళ నాన్న ఒప్పుకున్నా వాళ్ళ ఆయన ఒప్పుకోడని డౌట్ గా ఉందండి. అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయిందా? లేదండి, ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయినే ప్రేమించాను. ఆహాహా, ఎంత గొప్ప పని చేసావు బాబు. ఇలారా. వచ్చానండి. అందరూ వచ్చి తలో చంపదెబ్బ వేసాడండి. పెళ్ళైన స్త్రీని ప్రేమించడం మన ప్రేమ సంప్రదాయానికే విరుద్ధం. అందుకే నీకు పనిష్మెంట్. ఓకే, నెక్స్ట్. నేను ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయింది. నన్ను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి మీద పగ తీర్చుకోవాలంది. ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకో. లేకపోతే ఏమిటి? ప్రేమించిన అమ్మాయి మీద పగ తీర్చుకుంటావా? సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి? పెళ్ళైపోయిన స్త్రీ జీవితంలోకి ప్రవేశించే హక్కు ఏ ప్రేమికుడికి లేదని మన ప్రేమ శాస్త్రం చెప్తోంది. కాబట్టి పగాగిగా లాంటివి తీసి పక్కన పెట్టి పని చూసుకోపా. నేను చెప్పలా, రోజు ఈ నా షెడ్ కింద కూర్చొని చూస్తున్నది బామ్మగారిని కాదన్నమాటేగా, సంజనేగా. పద. సో అంత ఉన్నతంగా ఆలోచించగల ఆ నరసింహారావు గారు డెఫినెట్ గా ఈ లెటర్స్ రాసుంటారు. మరి ఎవరై ఉంటారు? సార్ పోస్ట్. అమ్మా, అన్నీ మీ పేరుతోనే ఉన్నాయి, ఒక రాత్తోనే ఉన్నాయి. లవ్ లెటర్సే. ఇంకో 4 రోజులు పోతే ఉరేసి చావాలే. బామ్మగారు, ఇంతకు ముందు మీకు వచ్చిన లెటర్స్ అని ఒకసారి పట్టుకురండి. ఓఎస్ త్వరగా చూసి
గ్లౌస్ ఇచ్చేయమ్మా, మళ్ళీ ఆయన వచ్చారంటే కొంపలు అంటుకుంటాయి. ఓఎస్ ఓఎస్ ఏమిటమ్మా నువ్వు కూడా మాయల్లాగా ఓఎస్ ఓఎస్ అంటున్నావు? తాతగారు ఎప్పుడు ఓఎస్ ఓఎస్ అంటుంటారా? అవునమ్మా. ఎందుకు? ఆయన 30 ఏళ్ళు ఓఎస్ పేపర్ మిల్లులో పనిచేశారు. 4 ఏళ్ల క్రితమే ఆ మిల్లు మూసేశారు. అంతకాలం ఆ మిల్లులో పనిచేయడం వల్ల, బాస్ చెప్పిన ప్రతిదానికి ఓఎస్ ఓఎస్ అనడం వల్ల ఆయనకి ఆ ఓఎస్ అనే మాట ఊతపదం అయిపోయింది. ఆపండి, దొరికాడు. మీకు లవ్ లెటర్స్ రాసిన దొంగ దొరికాడు. ఎవడమ్మా దొంగ రాసుకెళ్ళు? దొంగ రాస్కల్ కాదు బామ్మగారు, మంచి రాస్కలే. మీకు ఈ లవ్ లెటర్స్ రాసింది మీ వారే. మావారా? అవును, రాయకూడదా? రాయకూడదా? ఎందుకు రాయకూడదు? రాయొచ్చు. కాకపోతే ఇలా ఊరు పేరు లేకుండా రాసి పాపం ఈవిడ టెన్షన్ పెట్టకూడదు. అయినా ఈ వయసులో ఇవేం పాడుబుద్ధులండి మీకు? వయసులో ఉన్నప్పుడు బుద్ధి లేకుండా పోయింది, అందుకే ఇప్పుడు వాడు బుద్ధి. అంటే నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఎవరికైనా ప్రేమ లేఖలు రాద్దామని కోరికగా ఉండేది, కానీ ఆ కోరిక మిగిలిపోయింది. ఎందుకని? మా ఇద్దరికి చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్ళయ్యాక ప్రేమించుకోవచ్చుగా. ఎక్కడా, చిన్నతనంలోనే సంసారం చించాటలు పడిపోతే ఉద్యోగాల వేట, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు, ఆ పెళ్లిళ్ళకి అప్పులు, ఆ అప్పులు తీర్చడాలు, వీటితోనే సరిపోయిన జీవితం అంతా. ఇక ప్రేమ లేఖ రాయడానికి తీరిక ఎక్కడిది? ఇప్పుడు బాధ్యతలన్నీ తీరిపోయాయి, తిరిగి దొరికింది కదా అని. ప్రేమలేఖల బాధ్యత ఎత్తునేసుకున్నారా? మీరే ప్రేమ లెక్కలు రాస్తున్నారన్న విషయం బామ్మగారికి చెప్పలేకపోయారా? చెబితే థ్రిల్లున్నదే. ఎవరు రాశారన్నది తనకు తానుగా తెలుసుకోవడంలోనే ఉంది మజా. పైగా నీకు నేను ప్రేమ లేఖ రాస్తున్నా అని దీంతో చెప్పడానికి నాకు సిగ్గేసింది. ప్రేమ సిగ్గుపడాల్సిన పని కాదు. ప్రేమ లేఖలు రాయడం సిగ్గుపడాల్సిన విషయమో కాదు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. మనసుంటే చాలు. మన చివరి క్షణాల వరకు ప్రేమించుకోవచ్చు, ప్రేమ లేఖలు రాసుకోనవచ్చు. లేటెస్ట్ గా రాసిన ఏమన్నా ఉంటే ఇచ్చేయండి. ఓ, బాగా గుర్తు చేసావయ్యా టోపీ. ఇదిగో పోనీ నాకు ఇచ్చేయండి, మా పక్కింటి వీడియోకి ఇచ్చేస్తాను. ఇదిగోండి మేడం, వాళ్ళు ఇచ్చిన బ్యాలెన్స్. మేడం, నాకు డౌట్. అదేంటి ఎప్పుడు బేబీకి వచ్చే డౌట్ నీకొచ్చింది? సావస్ దోషం 6 నెలలు అయిందిగా మేడం. మేడం, ఆ లవ్ లెటర్స్ అని ఆమె భర్తగా రాశాను, ఎలా కనిపెట్టారు? సింపుల్. ఆ లవ్ లెటర్స్ అన్ని ఓఎస్ బాండ్ పేపర్ మీద రాసున్నాయి. గత 4 ఏళ్లుగా ఆ పేపర్ మిల్ మూసివేయడం వల్ల మార్కెట్ లో ఆ పేపర్స్ రావడం లేదు. మార్కెట్ లో లేని పేపర్స్ మీద లవ్ లెటర్స్ రాశాడు అంటే అతను ఖచ్చితంగా ఆ పేపర్ మిల్ లో వర్క్ చేసిన ఉద్యోగే అయి ఉండాలి. తాతగారు ఆ పేపర్ మిల్లోనే పనిచేసేవారని బామ్మగారు చెప్పడంతో ఆయనే అయ్యుంటారని ఊహించాను. జీనియస్, యు ఆర్ రియల్లీ జీనియస్ మేడం. వాట్ ఈస్ ఏ బేబీ? కరెక్ట్. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. చిన్నదానివైనా చేతులెత్తి నమస్కారం పెడుతున్నానమ్మా. నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. తప్పకుండా, చెప్పండి. మా వాడు ఇంట్లోంచి పారిపోయాడు. వాడు తిరిగి వస్తే గానీ మా ఆవిడ మెతుకు ముట్టదు. వాడిని ఎలాగైనా వెతికి పెట్టి మా ఆవిడ ప్రాణాలు కాపాడాలమ్మా. మీ అబ్బాయి పేరు? సుధాకర్. వయసు? 25. పారిపోయిన మీ అబ్బాయికి 25 ఏళ్ల? లేచిపోవాల్సిన వయసులో పారిపోవడం ఏంటండి బాబు? ఇంతకీ మీ అబ్బాయి ఎందుకు పారిపోయాడండి? ప్రేమలో పడ్డందుకమ్మా. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపిస్తామని పేపర్లో వేయించండి, వెంటనే తిరిగొస్తాడు. అలా నేను పెళ్లి జరిపించలేనుగా. ఏ? ఆ అబ్బాయిని అబ్బాయికిచ్చి పెళ్లి చేయగలమా తల్లి? అంటే మీ అబ్బాయి ప్రేమించింది అమ్మాయిని కాదు, అబ్బాయిని. ఆ?